హీరో రేట్ తగ్గించుకుని మీ పర్సనల్ ఈగోని తగ్గియండి. రీసెంట్ గా మనం బాగా ట్రెండ్ చూసాం ఏంటంటే, మూవీ చూడకుండా యాంటీ ఫ్యాన్స్ కానీ లేకపోతే పర్సనల్ గా ఒక హీరో నచ్చకపోతే ఆ మూవీని ఎంత తక్కువ కలెక్షన్ వచ్చేలా చేద్దాం, లేకపోతే నెగిటివ్ రివ్యూ ఒకవేళ యావరేజ్ ఉన్న సినిమాని కూడా అసలు బాగోలేదు లేకపోతే మొత్తం ఫ్లాప్ ఇలా చేస్తున్నారు. దయచేసి ఇలా చేయమాకండి. ఎందుకంటే ఒక సినిమా అంటే ఒక హీరోనే కాదు, హీరోతో పాటు చాలా మంది ఎంతోమంది కార్మికులు కష్టం ఉంటుంది, ప్రొడ్యూసర్ పెట్టుబడి ఉంటుంది, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో అందరినీ మనం కన్సిడర్ చేయాలి. ఒక హీరో మీద నెగిటివిటీతో సినిమాని డౌన్గ్రేడ్ చేయొద్దు. యావరేజ్ సినిమా యావరేజ్ ఉందని చెప్పండి. సో వ్యూస్ చూసే వాళ్ళు చూస్తారు, చూసి కొంతమంది తెలుసుకుంటారు సినిమా బాగుందో బాగోలేదో. మినిమం ఎలా ఉందో అలాగే చెప్పండి. సినిమాని మరీ డిగ్రేడ్ చేయమాకండి. ప్రొడ్యూసర్ కష్టం, కార్మికుల కష్టం కూడా ఉంటుంది, అది కూడా చూసుకోండి. హీరో హేటెడ్తో పాటు హీరో హేటెడ్ తగ్గించుకుని మీ పర్సనల్ ఈగోని తగ్గియండి. రివ్యూస్ ఇచ్చేటప్పుడు కొంచెం అలర్ట్గా ఉండండి. ఒకటి సినిమాలని రాజకీయాలకు ముడిపెట్టి కూడా రాజకీయాల పరంగా నెగిటివ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సో అది కూడా ఎంతవరకు ఎవరైతే ముడిపెట్టి ఇలా చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ మనకు ముందు నుంచే తెలుసు. రాజకీయం వేరు సినిమా వేరే అని చెప్పి అదే ఫ్యాన్స్ చెప్తారు. సినిమాలో నువ్వు బాగున్నావు కాబట్టి రాజకీయంలో నువ్వు వస్తాను ఛాన్స్ లేదని చెప్పి ఫస్ట్ నుంచి ఎలా చెప్పాలంటే రాజకీయం వేరు సినిమా వేరు కలపొద్దని చెప్పారు. సేమ్ ఇప్పుడు మనం అలా చూసుకున్న సినిమాని రాజకీయం కూడా కలపకూడదు అదే ఫ్యాన్స్. ఎవరైతే మీరు సినిమాల్లో హిట్ కాబట్టి రాజకీయాలు రాలేదని చెప్పి వేరు వేరు అన్నారో ఇప్పుడు కూడా వేరు వేరులాగా చూడండి దాన్ని దీన్ని.